జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. భారద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మా శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో అధ్యాయం 1 చెప్పుకుంటున్నాం. అది 1 అయిపోతుంది, 2 ప్రారంభం జరుగుతుంది ఈరోజు మనకి. కృష్ణం వందే జగద్గురుం. సర్వధీవృత్యనుభూత సర్వ ఆత్మా యథా స్వప్నజనేక్షితైకః తం సత్యమానందనిధిం భజేత నాన్యత్ర సజ్జేత్యత ఆత్మపాతః. సామాన్యజనులు స్వప్నములందు వేలాది రూపములను సృష్టించుకునే రీతి తననే పలు రూపంలో విస్తరింపజేసుకుని దేవదేవుని అందే మనుజుడు తన మనస్సును నిలుపవలెను. సర్వానందమయ పరతత్వముగు అతని అందే ప్రతి ఒక్కరూ మనస్సును కేంద్రీకరించవలెను. లేనిచో మనుజుడు తప్పుదారి పట్టి తన స్వీయ పతనమునకు కారణుడగును. సుఖగోస్వామి వారు చెప్పినట్టుగా ఈ శ్లోకంలో భక్తిత సేవాయుధానం సూచింపబడినది. శ్రద్ధను ఆత్మానుభవంలోని పలు శాఖలకు మళ్లించుటకు బదులు దేవదేవుని ఆత్మానుభవము, అర్చనము, భక్తి అను అని పరమలక్ష్యముగా మనము ధ్యానింపవలనని మనకు అతడు యత్నించున్నారు. ఆత్మానుభవమునగా నిత్య జీవనము కొరకు జీవన సంఘర్షణపై యుద్ధం ప్రకటించడం వంటిది. కనుక భౌతిక శక్తి యొక్క భ్రాంతి చేయి యోగి లేదా భక్తుడు పలు ఆకర్షణలను ఎదుర్కొనవలసి వచ్చును. అట్టి ఆకర్షణలను మహాయోధుని తిరిగి భౌతిక బంధమునకు చిక్కుబడినట్టు చేయగలవు. యోగి అయిన వాడు అనిజు లఘిజు వంటి భౌతిక స్థితుల యందు అద్భుతమైన జయమును సాధింపవచ్చును. అట్టి వాణి ద్వారా అతడు సూక్ష్మాతి సూక్ష్మముగును లేదా తేలికైనను దానికన్నను అతి తేలికను కాగలడు. అనగా సామాన్య భావనలో అతడు ధనము, మగుబల, రూపమున భౌతిక పరములను సాధించవచ్చును. కానీ అట్టి భ్రాంతిమయ ఆనందమును తిరిగి చేరుటనగా ఆత్మ పతనము మరియు భౌతిక జగమున మరింత కారాగారవాసమే. కనుక అటువంటి ఆకర్షణలైన మనుజుడు హెచ్చరిక చేయబడును. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే అయినను అతని విస్తారములు అనేకములై ఉన్నవి. కనుకనే అతడు సమస్తము యొక్క పరమాత్మనై ఉన్నాడు. మనుజుడు దేనినైనను గాంచినప్పుడు తాను చూచుట అప్రధానమనియు భగవానుడు చూచుటే ప్రధానమనియు అతడు ఎరుగవలెను. భగవానుడు తొలుత గాంచినదే మనుజుడు దేనిని కూడా గాంచలేడు. వేదములు మరియు ఉపనిషత్తులు ఉపదేశం ఇదియే. కనుక మనమేది గాంచినను లేదా వనరించినను చూచుట లేదా వనరించుట అని కర్మల యొక్క పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడే. ఆత్మ మరియు పరమాత్ముని నడుమ ఏకకాలమున ఏకత్వం భిన్నత్వం అనే సిద్ధాంతములను అత్యంత భేదతత్వముగా ప్రవచించియుండది. భగవానుని విరాట్ రూపము భౌతికముగా వ్యక్తమైన సమస్తమును తన యందు కలిగినట్టే సమస్త చేతములకు పరమాత్మయ్య ఉన్నది. కానీ విరాట్ రూపము నారాయణుని విష్ణువు వ్యక్తీకరణ సైతము అయి ఉన్నది. ఈ విధముగా మరింత ముందుకు సాగినచో చివరకు మనుజుడు శ్రీకృష్ణ భగవానుడే సమస్తము యొక్క చర్మ పరమాత్ముని గాంచగలడు. సారాంశం ఏమనగా ప్రతి ఒక్కరూ నిస్సంకోచముగా శ్రీకృష్ణ భగవానుని లేదా అతని ప్రధాన విస్తారము నారాయణుని అర్చకుడు కావలెను. తొలుత నారాయణుడే భౌతిక ప్రకృతిపై దృష్టిని సాధించినయు ఆ విధముగా సృష్టి రచింపబడినవి అని వేదమంత్రమును స్పష్టంగా తెలుపబడినది.
సృష్టికి పూర్వము బ్రహ్మ కానీ శివుడు కానీ లేరన్నచో ఇతరులను కూర్చి వేరుగా నిర్మూలకవలేను. నారాయణుడు భౌతిక స్థితికి పరుడనియు ఇతరులందరూ భౌతిక స్థితి ఎందున్నట్టు వారే అనియు శ్రీపాద శంకరాచార్యులు నిశ్చయముగా అంగీకరించి ఉన్నారు. కనుక సమస్త సృష్టి నారాయణునితో ఏకకాలమున ఏకమున భిన్నమును అయి ఉన్నది. ఈ విషయము చైతన్య ప్రభువు అత్యంత భేదతత్వ సిద్ధాంతమును బలపరుచున్నది. నారాయణునికి దృశ్యశక్తి ద్వారా ఉద్భవమైనట్టు కనుక సమస్త భౌతిక సృష్టి అతనికి అభిన్నమై ఉన్నది. కానీ అది అతని బాహ్యశక్తి బహిరంగ మాయ ప్రభావము అయినందునను మరియు ఆంతరంగిక శక్తి ఆత్మమాయ దూరముగా ఉన్నందునను అదే సమయమున అతనికి భిన్నమై ఉన్నది. ఈ విషయమున ఈ శ్లోకమునందు వచకబడిన స్వప్నములు గాంచువాని ఉపమానము చక్కగానున్నది. స్వప్నములను గాంచువాడు స్వప్నమందు పెక్కింటిని సృష్టించుకొని ఆ స్వప్నములను గాంచు బద్ధద్రష్ట ఎగుచు దాని పరిణామములచే ప్రభావితుడగును. ఈ భౌతిక సృష్టి కూడా భగవాను స్వప్నమాత్ర సృష్టి వంటిది, స్వప్నమాత్ర సృష్టి వంటిది. కానీ అతడు దివ్యుడు పరమాత్ముడైనందున అట్టి స్వప్నమాత్ర సృష్టి యొక్క ప్రతి చర్యచే బద్ధుడు కానీ ప్రభావితుడు కానీ కాడు. అతడు సదా తన దివ్య దృష్టి అందే నెలకొని ఉండును. కానీ ముఖ్యముగా అతడే ప్రతిదీవునై ఉండి అతని నుండే వేరుగా ఏదీనూ లేకుండాను ఆ దేవదేవుని అంశగా ప్రతి ఒక్కరును అతని పైననే ఎటువంటి ఉల్లంఘనము లేకుండా ధ్యానము నిలుపుకొనవలెను. లేనిచో మనుజుడు భౌతిక సృష్టి శక్తులలో ఒకదాని తరువాత ఒకదానితో తప్పక జయించబడును. ఈ విషయమే భగవద్గీత 9:7 క్రింద విధముగా ధృవపరచబడినది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునకు ప్రతి భౌతిక వ్యక్తీకరణము నా యందే ప్రవేశించును. మరొక కల్పారంభమున నా శక్తిచే నేనే తిరిగి సృష్టిను నరింతును. అయినను ఈ సృష్టి వినాశనముల పరంపర నుండి బయటకు గల అవకాశమే మానవ జన్మం. మనుషుడు భగవానుని బాహ్య శక్తిని తప్పించుకొని అతని ఆంతరంగిక శక్తి యందు చేరుటకు అది ఒక సాధనమై ఉన్నది. అమ్మా, శ్రీమద్భాగవతమునందరి భగవదనుభూతితో ప్రథమ సోపానము అను ద్వితీయ స్కందములోని మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అమ్మా, కృష్ణం వందే జగద్గురుం. అంచేత మనకి ఈ ద్వితీయ స్కందములో ఒక అధ్యాయం అయింది. రెండో అధ్యాయం వాడి నుంచి ఇప్పటిదాకా మనకి ఒకటో అధ్యాయం చెప్పుకున్నాం. రెండవ అధ్యాయము హృదయస్థ పరమాత్ముడు. శ్రీ శుక ఉవాచ ఏమో పురాధారణయాత్మయోని నష్టాం శృతిం ప్రత్యవరుధ్యతుష్టాత్ తదా ససజ్జేదమయోగ దృష్టి రజ్యాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధి అన్నారమ్మా. అంటే గోస్వామి సుఖదేవ గోస్వామి ఏం పలుకుతున్నారు? విశ్వసృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు నిరాట్ రూప ధ్యానము ద్వారా భగవానుని ప్రసన్నుని గావించి నష్టమైనటువంటి తన చైతన్యమును తిరిగి పొందెను. ఆ విధముగా అతడు పూర్వము ఉన్న రీతిగా విశ్వమును తిరిగి నిర్మింపగలిగాను. ఇచ్చట వసగబడిన బ్రహ్మదేవుని ఉపమానము విస్తృతికి సంబంధించినదై ఉన్నది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని ఒక గుణావతారమై ఉన్నాడు. రజోగుణావతారమైనందున సుందరముగు భౌతిక విశ్వమును సృష్టించుటకు అతడు భగవానునిచే శక్తి ప్రదానము కావింపబడినాడు. అది ఆయన ద్వారా బ్రహ్మగారు. సరే, అయినను అసంఖ్యాక జీవులలో ఒకడైనందున తన సృజన శక్తి కళను అతడు మరిచిపోని అవకాశం కలదు.
బ్రహ్మ మొదలుగా అప్రధానము చీమ వరకు గల సర్వజీవులు ఈ విస్తృతి భగవాను విరూట్ రూప ధ్యానముచే విచారింపబడగలదు. అది అందుకే అందరూ చెప్పారుగా, బ్రహ్మ మొదలుగా హరతురవర్యులకు ప్రభువర్యుండే ఓ మనత నిర్వాణాదిపుడనుచు మునీంద్రులు భువి కొలచిన వారు మనత. అంటే అవతారం మరి ఆ రామావతారంలో వచ్చాయి, ఏంది ఏ అవతారం అయినా అంతే. అంచేత భగవానుని ఆ విరూఢ రూప ధ్యానం వచ్చాయి నివారింపబడగలదు. అట్టి అవకాశం మానవ జన్మైందే లభ్యమై ఉన్నది. కనుక మనుడు శ్రీమద్భాగవత ఉపదేశమును పాటించి విరాట్ రూప ధ్యానం ఆరంభించినచో అతని విశుద్ధ చైతన్యము యొక్క పునరుద్ధరణము మరియు భగవానునితో గల నిత్య సంబంధమును మార్చని స్వభావపు నివారణము ఏకకాలమున జరగగలవు. ఈ విస్తృతి తొలగింపబడినంతనే వ్యవసాయ బుద్ధి శీఘ్రమే కలుగగలదు. వ్యవసాయ బుద్ధి ఈ విషయము ఇచ్చటను మరియు భగవద్గీతలో కూడా 2:41 పేర్కొనబడినది. జీవుని ఇట్టి నిర్ధారిత జ్ఞానము అతనిని శ్రీకృష్ణ భగవాని ప్రేమయుత సేవకు గునిపోగలదు. అది మనం చేసే ధ్యానాన్ని తికర శుద్ధిగా మనం చేసుకుంటే శబ్దం ఎన్ని నామాలు ఆయనకి ఇన్నా అంచేత అంతు పొంతు లేవు ఆ నామాలకి. అంచేత మనం తీసుకునే విధానంలో ఈ భాగవతాన్ని మనం ఎంత చక్కగా అనుసంధానం చేసుకుంటూ ఎక్కడన్నా చెప్పేది వింటాం కానీ మనం చదువుకుంటూ ఉంటాం కానీ జిజ్ఞాస పెంచుకుని పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే చక్కగా తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అంతే. అంచేత అతని శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవకు గొలిపోగలదు. అదియే జీవునకు కావలసినది. భగవద్రాజ్యము అనంతమైనందున భగవాను సహకరించు హస్తములు కూడా అనంతముగా నుండును. భగవానుడు తన హస్తములను పాదములను నయనములను ముఖములను తన సృష్టి అన్నంతటను కలిగి ఉన్నాడు అని భగవద్గీత 13:14 ధృవీకరించుతున్నది. అనగా వివిధ అంశాల విస్తారములు జీవులు ఆ దేవదేవుని సహకార హస్తములై ఉన్నారు. వారందరూ ఏదియోనొక ప్రత్యేక విధమైన సేవార్థము నిర్దేశమునంది ఉన్నారు. కానీ బద్ధజీవుడు చివరికి బ్రహ్మదేవుని స్థానమునందు కూడా మిథ్యాహంకారముచే సృజింపబడిన భ్రాంత్యమయ భౌతిక శక్తి ప్రభావమున దీనిని మరచిపోవును. భగవత్ చైతన్యమును పునరుద్ధమునుట ద్వారా మనుజుడు ఇట్టి మిథ్యాహంకారమును నివారింపగలడు. విశ్రుతీరని గాఢ నిద్ర నుండి బయటపడి బ్రహ్మదేవుని ఉపమానమును తెలియబడినట్లు శ్రీకృష్ణ భగవాను నిజముగు ప్రేమయుత సేవయందు నీక్తం ఒకటే ముక్తి అను దాని భావము. బ్రహ్మదేవుడు వసగినటువంటి సేవ మోక్ష స్థితి ఎందరి సేవకు మచ్చుకయ్యి దోషపూర్ణమును విస్మృతిపూర్ణమును అగు నామమాత్ర పరాయిత సేవకు భిన్నమై ఉన్నది. ముక్తి అన్నడును అకర్మ కాదు, అది కేవలము మానవ తప్పిదములు లేనటువంటి సేవయే ఉన్నది. తర్వాత శబ్దస్య హి బ్రాహ్మణ ఏష పంథ యన్నామభిజ్ఞాయతి ధీరపార్థైః పరిభ్రమం సత్ర న విందతేర్థాన్ మాయామయే వాసనయా శయానః. వేదధ్వనులు వసగబడిన విధము అత్యంత మోహకారకమై ఉండి మనుజుల బుద్ధిని సర్వరాజ్యముల వంటి అర్ధరహిత విషయములు వైపునకు నిర్దేశించుతున్నది. బద్ధజీవులు అట్టి స్వర్గలోకములోని భ్రాంతిమయ సౌఖ్యముల స్వప్నమునందు తిరుగాడుతుందరు. కానీ వాస్తవమునకు వారు అట్టి ప్రదేశమునందు ఎటువంటి నిజ సౌఖ్యమును అనుభవించగలరో. ఏమున్నాయి కదా, వయసు పెరుగుతుందా, కనబడకపోవడం, ఆకలి తప్పులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. చక్కగా స్వామి ఇంకొక ధ్యాస ధ్యానం లేదు. ఇంకా ఏమి లేవు. ఇక నుంచి వెళ్ళిపోయిన ఏముంది.
భార్య లేదు, పిల్లలు లేదు, కొడుకు లేదు, చుట్టాలు లేదు, పక్కాలు లేవు, డబ్బులు లేవు, మేడలు లేవు అని అక్కడ ఒకటే మార్గం, ఇంకోటి ఏమీ లేదు. ఆ సౌఖ్యం అంతా కూడా అటువంటి సౌఖ్యం తప్ప ఇక్కడ ఎటువంటి అనుభవించడానికి ఉండదు అని చెబుతూ, భౌతిక జగమునందు విశ్వపంచుల వరకు సుఖమును బడయుటకు ప్రణాళికలను రూపొందించడంటే బద్ధజీవుడు సదా నియుక్తుడై ఉండును. అర్థం కదా. ఈ ధరిత్రిపై లభించుతున్న వసతుల్లో కూడా అతడు సంతృప్తి చెందుటలేదు. తన శక్తి కొలది ప్రకృతి వనరులను అతడు కొల్లగొట్టే ఉన్నాడు. అది మనిషికి ఏమవుతుంది, శ్మశాన వైరాగ్యం అని వాడు ఎవరో ఉన్నాడు, వాడు మంచోడు అంటాడు, వాడు వెళ్ళిపోయినానే నోటికి ఏముంది, వాడు చెడ్డాన్ని అంటాడు ఉన్నంతకాలం, వాడు వెళ్ళిపోయిన అబ్బాయి ఇంత మంచివాడు ఏంటంటే ఈ ప్రపంచంలో అంటారు. అంటే ఆ కాసేపు మనిషికి అనమాట. ఆ తర్వాత మళ్ళీ మామూలే, ఎవరు పొరపాటు ఎవరిని న్యాయం చేద్దాం, ఎవరిని ఏం చేద్దాం, మనిషి ఆలోచన. అటువంటి వనరులు కొల్లగొట్టి ఉన్నాడు. ఇక ఇప్పుడు అతడు చంద్రలోకమునకు లేక శుద్ధగ్రహమునకు చేరి అచ్చట వనరులను కొల్లగొట్టుచున్నాడు. కానీ ఈ విశ్వమునందును ఇతర విశ్వమునందును గల అసంఖ్యాక లోకముల రాహిత్యమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 8:16 మనకు హెచ్చరిక గావించే ఉన్నారు. సృష్టి ఎందు అసంఖ్యాక విశ్వములను, ప్రతి విశ్వమునందును అసంఖ్యాక లోకములను కలవు. కానీ వానిలో ఏది జన్మ దుఃఖము, మృత్యు దుఃఖము, జరా దుఃఖము, వ్యాధి దుఃఖము అనే భౌతికమైన ముఖ్య క్లేశముల నుండి బయటపడి ఉండలేదు. బ్రహ్మలోకము కాగా లేదా సత్యలోకము పిలువబడు అత్యున్నత లోకము సైతము ఇక స్వర్గాది ఇతర లోకమును గూర్చి ఏమి చెప్పవలను? నివాస ప్రయోజనమునకై సుఖమయ స్థానం కాదని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నారు. పైన తెలిపిన రీతిగా భౌతిక క్లేశములు అతడు ఉండుటే అందులో కారణము. బద్ధజీవులు కామ్యకర్మల నియమములకు బద్దులై రంగుల రాట్నముపైనున్న ముత్కబాలుల వలె కొన్ని మార్లు బ్రహ్మలోకమునకు, మరికొన్ని మార్లు పాతాళలోకమునకు చదువుచుందరు. నిజమైన ఆనందము భగవద్రాజ్యమునందే కలదు. ఇచ్చట ఎవరికి భౌతిక క్లేశములను అనుభవించవలసిన అవసరం ఉండదు. కనుకనే వైదిక విధానము కామ్యకర్మల జీవులను తప్పుదారి పట్టించుడికై ఉన్నవి. మనుషుడు ఈ దేశములను లేదా మరొక దేశములను ఈ లోకములను లేదా వేరొక లోకములను ఉన్నత జీవన విధానమును కూర్చి ఆలోచించిన వాస్తవమునకు ఈ భౌతిక జగమున ఈ ఎచ్చోటను నిత్య జీవనము, పూర్ణ జ్ఞానము, పూర్ణానందమని తన నిజ జీవన కోరికను పూర్ణము కావించుకొనజాలడు. జీవితపు ఈ చివరి స్థితిలో పరీక్షణ్ మహారాజు నామమాత్ర స్వర్గలోకములకు ఏగవలనని కోరిక, భగవద్ధామము చేరుటకు సంసిద్ధుడు కావాలనని మన గోస్వామి పరోక్షముగా ఉపదేశించున్నారు. భౌతిక లోకములు కానీ జీవనముకై అతడు గల సౌఖ్యములు కానీ శాశ్వతములు కావు. కనుక అవి వసగడి తాత్కాలిక సుఖమును అనుభవించడం పట్ల ప్రతి ఒక్కరూ నిజమగు అనిష్టమును, అసమ్మతిని కలిగి ఉండవలెను. అమ్మా తర్వాత అతః కవిర్నామసు యావద్దః స్యాద ప్రమత్తో వ్యవసాయ బుద్ధిః సిద్ధేన్యధార్థేన యతేత తత్ర పరిశ్రమో తత్ర సమీక్షమాణః. ఈ కారణము చేతనే జ్ఞానవంతులకు మనుషుడు ఈ నామమయ జగత్తు నందున్నప్పుడు తగినన్ని జీవితావసరములను పొందుటకు మాత్రమే యత్నింపవలెను. అనవసరము అని కొరకై చేయబడు యత్నములు కేవలము వ్యర్థశ్రమయని అవగతము చేసుకోనగల సమర్థుడైనందున అతడు బుద్ధిని గూడి స్థిరుడై అట్టి అవసరములైన వాని గూర్చి ఎన్నడూ యత్నించరాదు. అమ్మా తర్వాత అనున్నది అంటే భాగవత ధర్మము, శ్రీమద్భాగవత సంప్రదాయం అనున్నది కామ్య కర్మ మార్గమునకు పూర్ణముగా భిన్నమైనటిది. అట్టి కామ్య కర్మ మార్గము భక్తులచే వృధా కాలవ్యయముగా భావించబడును. ఈ భౌతిక ఆస్తిత్వం సౌఖ్యకరం
క్షేమకరము కానీ కాదనియు, ఎట్టి వికాస స్థితి ఎందును అది సౌఖ్యకరము కానీ క్షేమకరము కానీ కాబోదనియు ప్రతి ఒక్కరూ గాంచినప్పటికీ స్వీయ స్థితిని అతి సౌఖ్యకరము లేదా క్షేమకరము కావించుకున్నట్టు ప్రణాళికలను రూపొందించడం కొరకే సమస్త విశ్వము, సమస్త భౌతిక అస్తిత్వము, జగత్తు నామమున చరించుచున్నది. భ్రాంతిమయముగు భౌతిక పురోగతిచే ఆకర్షితులకు వారు, మిథ్యా మార్గమును అనుసరించిన వారు నిక్కముగా పిచ్చేవారే అంటే భ్రమితులే అయ్యున్నారు. ఈ సమస్త భౌతిక సృష్టి కేవలము నామగారణి మాత్రమే అయ్యున్నది. అది అంత ఏంటి నాటకంలో మరి పాత్రధారణం అనమాట, అర్థం రాయిందే కదా. అందువల్ల కేవలము నామగారడి మాత్రమే అయి ఉన్నది. నిజమునకు ఇది పృథ్వీ, జలము, అగ్ని వంటి భౌతిక పదార్థపు భ్రాంతిమయ సృష్టి తప్ప అన్యము కాదు. భగవంతుడు గృహోపకరణములు, మోటారు కార్లు, బంగళాలు, మిల్లులు, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కర్మాగారములు, శాంతి, యుద్ధము లేదా అణుశక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి భౌతిక విజ్ఞాన శాస్త్ర పరాకాష్టములను కేవలము త్రిగుణములు, ప్రతి చర్యలతో కూడిన భౌతిక మూలములు భ్రాంతిమయ నామములే ఉన్నవి. భక్తుడైన వాడు వారిని పూర్ణముగా నెరిగి ఉన్నందున సత్యముగాక కేవలము సముద్రాల ఘోషకు ఉన్నటువంటి విలువ కలిగిన నామకార్థ స్థితి కొరకై అవాంఛితమైన దానిని సృష్టించుటకు అనురక్తుడై ఉండుడు. గొప్ప గొప్ప రాజులు, నాయకులు, సైనికులు తమ నామములను చరిత్రలో నిక్షిప్తము చేయుటకై పోరాటములు కావించుచుందురు. కాలములో వారు మరుగున పడుచు కేవలము చరిత్రలో మరొక శకమును తయారు చేదురు. కానీ చరిత్ర మరియు చారిత్రాత్మక పురుషుల లాంటి అంశములను క్షణభంగున సమయము ఎంతటి వ్యర్థ ఫలంతో భక్తుడు ఎరిగి ఉండును. వాడు ఎంతో ప్రాణాలు తెగించి భార్యాబిడ్డను వదులుకుని అక్కడికి వెళ్తాడు. ఆ యుద్ధంలో వాడు అనేక రకాల బాధలు పడుతూ ఉంటారు. మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఏ రకంగా ఉంటుంది, వాళ్ళన్నీ కూడా ఎంత, అందుకనే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అక్కడ. వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారన్నది పరమాత్ముడు తెలుసు. కానీ వాడు యుద్ధంలో సరిపడి వేరమన్నం ముందని పేపర్లో వస్తుంది, మొన్నటి వాళ్ళకు పథకం భార్యకు ఏదో ఇస్తారు అంతే. ఆ తర్వాత కొన్నాను మర్చిపోతారు, ఉండదు కదా. అంటే ఆ రకంగా కామ్య కర్మరతుడు ధనము మగువ లౌకిక ఆరాధన మనడి విషయములందు గొప్ప అదృశ్యము వాంఛించునను పూర్ణ సత్యమునందు నెలకొనిన వారు అట్టి విద్యా విషయములందు ఏమాత్రము అనురక్తులు కారు. వారికి అది ఎంతయో కేవలము కాలవ్యయము మాత్రమే. మానవ జన్మ ఎందరి ప్రతీక్షణము అతి ముఖ్యమైనందున సమయం అతి జాగ్రత్తగా వినియోగించుట యందు జ్ఞానవంతుడు మనుజుడు సావధానుడై ఉండవలెను. భౌతిక జగమునందరి సుఖం కోరికై వ్యర్థముగా ప్రణాళికలను రూపొందించుట యందు వృధా పొరుపబడిన మానవ జీవిత క్షణకాలము కొన్ని కోట్ల బంగార నాణ్యములు దారపోసినప్పటికీ తిరిగి రాదు. కనుకనే మాయాబంధము నుండి జీవితపు భ్రాంతిమయ కర్మల నుండి ముక్తినందుగోరు యోగి కార్యకర్మరతులు బాహ్య లక్షణములచే ఆకర్షితుడు కారాదని హెచ్చరిక చేయబడుతున్నది. మానవ జన్మ ఆత్మానుభవమునకు కానీ ఇంద్రియ భోగం కొరకై ఉద్దేశింపబడలేదు. శ్రీమద్భాగవతము ఈ విషయమై పైననే మనకు ఆది నుండి అంతము వరకు ఉపదేశము చేయుచున్నది. మానవ జీవితం కేవలము ఆత్మానుభూతి కొరకే ఉద్దేశింపబడినది. అత్యున్నత పూర్ణత్వము వైపునకు లక్షింపబడిన నాగరికత అనవసరమైన వాణిని సృష్టించుట యందు నియుక్తం కాబోదు. వలయునంత జీవితావసరములకు మాత్రమే అంగీకరించినట్లుగా ఆ పరిపూర్ణ నాగరికత మానవులను తయారు చేయను. అనగా అది చెడ్డ వేరకు ఉత్తమ ప్రయోజనం వంటి విషయమును అనుసరించినట్లుగా చేయుట జీవుడు వాస్తవమునకు ఆత్మయ్యున్నందున మన భౌతిక దేహమును జీవనములు చెడ్డవేహం వంటివి. కనుక జీవుని ఆధ్యాత్మిక పురోగతి పరమ ఆవశ్యకమై ఉన్నది. ఈ ముఖ్య విషయము
నెరుగుడ కొరకే మానవ జీవితం ఉద్దేశింపబడినది. కనుక ప్రతి ఒక్కరూ వలయునంత జీవితావసరములకు మాత్రమే అంగీకరించుచు భౌతిక భోగం కొరకై పిచ్చిగా అరులు చాచుట వంటి ఏ ఇతర ప్రయోజనములకు మానవ శక్తికిని మళ్లించకుండా భగవద్వరదానము పైననే అధికముగా ఆధారపడుతూ తుద్రితి వర్తించవలెను. తద్రితి మానవుల భౌతిక పురోగతి దానవ పురోగతి అని పిలువబడును. అది అంటే అంత్యమున ఏ రకంగా యుద్ధములు కరువునందే పరిసమాప్తి నొందగలదు. యోగి అయిన వాడు మనోస్థిరుడు కావాలని ఇక్కడ ప్రత్యేకముగా హెచ్చరింక చేయబడుతున్నది. అతడు సామాన్య జీవనము మరియు ఉన్నత ఆలోచనమునందు ఒకవేళ కష్టం ఎదురైనప్పటికీ అతడు తన స్థిర నిశ్చయమునందు అంగుళము కూడా కదలబోడు. ఇంద్రియ భోగులతో సన్నిహిత సాహచర్యము యోగి అయిన వానికి ఆత్మహత్య సదృశమైనది. ఎలైనా అటు విధానం జీవితపు చర్మలాభం భగ్నమర్చగలదు. పరీక్షిత్ మహారాజు పరమభక్తుని సాంగత్యమును పొందగోరినందున గోస్వామి అతని కలిసెను. నిజముక్తిని వాంఛించడి జనులకు సహాయం చేసి వారి ముక్తియత్నమును బలపరచుడైనది ఆధ్యాత్మికుడైన మన ధర్మము. పరీక్షిత్ మహారాజు చక్రవర్తిగా రాజ్యపాలనము చేయు సమయమున సుగత్ గోస్వామి అతని కలవలేదని ప్రతి ఒక్కరూ గమనింపవచ్చును. యోగి అయిన వానికి కర్మల విధానం ఎట్లుండవలను తదుపరి శ్లోకమున వివరింపబడినది. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణ వందే జగద్గురుం. అది జన్మ ఎత్తిన తర్వాత ఈ బంధాలు ఇది మాకు ఇక్కడ ఉండేవన్నీ కూడా కర్మభూమిలో జీవసం చేసుకుంటూ ఉండాలి. కానీ కొంత పర్సంటేజ్ పట్టుకెళ్ళి అక్కడ వాడి మీద కూడా ఉంచి చేసుకుంటూ ఉంటే నేను అనేది అహం పక్కన పెట్టి నేను కాదురా బాబు అన్నీ వాడే అనుకుని చేసుకున్నప్పుడు ఏమి తప్పకుండా వారి యొక్క పరిపూర్ణమైన కటాక్షం మన యందు ఉంటుంది. అమ్మ ఇది మనం ఎందుకంటే ఈ శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 2లోకి వచ్చాం కనుక ఈ పూట కొంచెం మనకు కొంచెం టైం ఒక నిమిషాలు అవుతుంది అంతే. అమ్మ అది అంచేత కృష్ణం వందే జగద్గురుం. అంచేత కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షంతో అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో సుఖంగా ఉండాలమ్మా. తర్వాత శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.